జై శ్రీమన్నారాయణ. కొందరి ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనే. బుద్ధస్థమానం వాళ్ళ స్వార్థం, తండ్రి స్వార్థం, తండ్రి తనకు కావాల్సింది తను మాత్రమే చూసుకోవడము, భార్య బాగోగులు చూసుకోకపోవడము, పిల్లగాళ్ళకి ఏం కావాలో చూడకపోవడము, తనకు నచ్చిన వాళ్ళని తన్ని ప్రవర్తించడము, బుద్ధస్థమానము కొట్ల తగువులు పెట్టుకోవడము, ఇలా ఇరిటేట్ అంటే పిల్లలకు విరక్తి కలిగేలాగా చేయడం వల్ల వాళ్ళంటే వీళ్ళని గౌరవించని స్థితి, వాళ్ళకు నచ్చని నిర్ణయాలు తీసుకోవడము, వాళ్ళు చెప్పినట్టు వినకపోవడము జరుగుతుంది. చిన్నప్పటి నుండి సంస్కారము, సభ్యత నేర్పించకుండా పెద్దల పట్ల మర్యాద ఉండడము, ఎలా నడుచుకోవాలి వీళ్ళు నడుస్తూ వాళ్ళకు నేర్పించాలి. వీళ్ళే సక్రమంగా ఉండనప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారు పిల్లలు? వీళ్ళు సక్రమంగా ఉండరు. ఇద్దరు కూడా భార్యాభర్తలు అనేది ఎప్పుడు తగులు పెట్టుకుంటూ ఒకళ్ళ లోపాలు ఒకరు ఎత్తి చూపుకుంటూ, లేకపోతే పిల్లల్ని ఈ విధంగా నీకు ఏం కావాలి నాన్న, ఇది తినిపించానా, ఒక చాక్లెటో బిస్కెటో ఏదో ఒక పదార్థం తీసుకెళ్దామని అందరూ సవ్యంగా కలిసి ఒక చోటికి భోజనానికి పోదామని ఉండదు. ఎవరి దారి వారిదే ఉంటే పిల్లలకు కూడా మీరు స్వార్థంగా మీరే చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు పిల్లలు. వాడికి ఏది నచ్చితే వాడు అదే చేస్తాడు, ఆ అమ్మాయికి ఏది నచ్చితే అదే చేస్తారు తప్ప మీ యొక్క క్షేమము, మీ యొక్క మర్యాదలు, మీ యొక్క కుటుంబ వ్యవస్థను పట్టించుకోదు. ఎందుకంటే తండ్రి తల్లి ఆ విధంగా వాళ్ళే చూసుకుంటున్నారు కదా, పిల్లలు అలాగే చూసుకుంటారు. దానికి కారణం మాత్రం పూర్తి బాధ్యత పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది నచ్చినా నచ్చకపోయినా సత్యం.